ఈ రోజున మనము ఏ ధోనిలో ప్రయాణము చేస్తూ ఉన్నాం? మనం చేసే ఆ ప్రయాణము యేసు ప్రభువు ఆ ధోనిలో ఉన్నాడు, నాకు భయమేలా అనే ధైర్యం నీలో ఉండాలి. నువ్వు ఎందుకు భయపడుచున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పే మాట అర్థమవుతుందా? ధోనిలో ప్రభు ఉన్నాడు. వీరేమంటున్నారు? నీకు చింత లేదా అంటున్నారు. ఆయనకు చింత ఉంది కాబట్టి మనల్ని రక్షించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనల్ని నీకు ఎదురైన ఏ శోధనైనా సరే, ఏ కష్టమైనను సరే, ఏ బాధ అయినను సరే, ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? అలా నీకు రాకపోతే నీవు ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడలేవు. హల్లెలూయా. నీకు సర్వ సమృద్ధి నీకు కలిగి ఉందనుకో, నీవు దేవుని మందిరములో నువ్వు నిలబడలేవు. నీకు అప్పుడప్పుడు నీకు శోధన, చిన్న సమస్య అలా గాలి తగిలినట్టుగా అలా వచ్చి అవి అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు నిలబడాలి కాబట్టి. నువ్వు కావాలి, ప్రభువు కావాలి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి కావాలి, ఈ ధోని నడుపుతున్నటువంటి ఈ మనుషులు కావాలి, ఈ శిష్యులు ప్రభువు కావాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో మీరు స్తుతిస్తున్న మీరు దేవుడికి కావాలి. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. దేవుడికి కావాలి కాబట్టి దేవుడు ఆ ధోనిలో నిద్రించినట్లుగా వారు చూసిన వాటినే వారు చెప్తూ వస్తూ ఉన్నారు. ప్రభు నిద్రించను, ప్రభు నిద్రించను. అయితే ప్రభు ఆ ధోని అల్లతో నింపబడుతూ ఉన్నప్పుడు ప్రభువు లేచి చెయ్యెత్తి గాలిని సముద్రముని ఆపివేసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆపివేసింది. ఈ రోజున నీకు ఏదైనా సరే ఎదురైనయా? కొన్ని ఏమి ఎదురవుతున్నాయి నీకు? నా అర్థం చెప్పేమాట. చాలా మంది అప్పులు బాధ అంటారు, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో అది అంటారు, వ్యాధి అంటారు, రోగాలు అంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. నేను నాకు 2011లో నాకు ఆపరేషన్ పడింది, డిస్క్ ఆపరేషన్. నేను ఒకటే కోరుకున్నా ప్రభు దగ్గర, ప్రభువా నీ సేవలో నేను ఉండాలి అంటే నాకు ఆరోగ్యం దయచేయి. ఆరోగ్యం ఇస్తే సేవలో చేస్తాను. నువ్వు ఆరోగ్యం నాకు ఇవ్వకపోతే నన్ను విడిచిపెట్టేసి నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా జీవితాన్ని నేను ఎలాగో వెళ్ళిపోతాను. నువ్వు నన్ను స్వస్థపరచు ప్రభు అని నేను బలముగా తీర్మానం చేసి ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దాదాపు అది అడిగిన దగ్గర నుంచి ఇంచుమించు 2014-15 మధ్యలో అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు నాకు మళ్ళీ నడుము నొప్పులు అని నేను ఎప్పుడు నేను చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి అనేక చోట్ల మరి బైక్ ప్రయాణాలని, బస్సుల ప్రయాణాలని, మరి కారు ప్రయాణాలని, మరి మామూలుగా నడుచుకుంటూ ప్రయాణాలని నేను చేస్తూ ఉన్నాను. దేవుడు మరి కొంచెం ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. ఈరోజు నేను ఎవరి ధోనిలో ఉన్నాను? యేసు ప్రభు ధోనిలో ఉన్నాను. ఇప్పుడు శిష్యులు ఎవరి ధోనిలో ఉన్నారు? యేసు ప్రభు ఎవరి ధోనిలో ఉన్నాడు? వాళ్ళంతా ఎక్కడున్నారు? ఒకటే చోటున్నారు. కానీ మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎలా అంటున్నావు నువ్వు? అంటే నీ మైండ్ ఏమైంది? నీ ఆలోచన ఏమైంది? నీ తలంపులు ఏమైపోయినాయి? ఎదురవుతున్న ఆ సముద్రాన్ని నీటి వైపు చూశావు. ప్రభు ఉన్నాడు. ఒకవేళ నీకు మరణమే ఇచ్చాడు దేవుడు. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నా రాజ్యంలో నీకు సింహాసనం ఉంది అన్నాడు. సింహాసనము కావాలని కోరుకోవాలి కదా. అర్థమవుతుందా? సింహాసనము ప్రభు వారిని కేటాయించి 12 మంది శిష్యుల్ని కేటాయించిన తర్వాత ఇదిగో నీకు నా సింహాసనము పక్కన నీకు మీ అందరికీ 12 సింహాసనములు నేను వేస్తాను అన్నాడు. వాటిలో మీరు ఉంటారు.